డేల్స్ అనుభవ శంకువు. బోధన అభ్యసన ప్రణాళికలు, ప్రక్రియలకు సంబంధించిన వివిధ సూత్రాలతో సంబంధమున్న నమూనాయే ఎడ్గార్ డేల్ అనుభవ శంకువు. వినడం, చదవడం, పరిశీలన కంటే ఏదైనా అభ్యసన కృత్యం చేయడం వల్ల వచ్చే సమాచారాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారన్న సూత్రాన్ని 1960లో ఎడ్గార్ డేల్ విశదీకరించడం జరిగింది. 1960లో ఎడ్గార్ డేల్ విశదీకరించడం జరిగింది. అతని పరిశోధనల ఫలితమే ఈ అనుభవాల శంకువు. ఇప్పుడు చేయడం వల్ల అభ్యసనం, లెర్నింగ్ బై డూయింగ్ అనేది క్రియాత్మక అభ్యసనం యాక్షన్ లెర్నింగ్గా మారింది. క్రియాత్మక అభ్యసనంగా మారింది. తరగతిలో ఉపయోగించే బోధనోపకరణాలన్నీ విద్యార్థులపై వాటి ప్రభావాన్ని చూపుతాయి. తరగతిలో ఉపయోగించే బోధనోపకరణాలన్నీ విద్యార్థులపై వాటి ప్రభావాన్ని చూపుతాయి. ఈ ప్రభావం వల్ల విద్యార్థులలో కలిగే